వారి పేరు మీద ఫస్ట్ ఏర్పాటు చేస్తాము అంటే బాగా దుఃఖం ఆగట్లేదు. ఎవరైతే ఈ బాధ్యత నా కొడుకు నా బిడ్డ తీసుకొని నాయనమ్మ పేరు మీద చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు ముందు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మా అమ్మ సరే అందరి తల్లు అందరి పిల్లలను సాగుతారు బాగా సాగుతారు, కానీ ఆమె కష్టపడ్డా సుఖపడ్డా ఏం చేసినా నేను రాజకీయంగా ముందుకు వచ్చిన రోజు నాకు ధైర్యం ఇచ్చి అందరిచ్చి ముందుకు తీసుకొచ్చింది మా అమ్మ. ఎందుకంటే చెప్పక తప్పదు, ఆ రోజు 95లో గొడవలై 2 ఇల్లు కలిగినప్పుడు మా అమ్మ నాకు అండ ఇచ్చి ధైర్యంగా ఉండకూడదు అని చెప్పింది మా అమ్మ. కాబట్టి ఆమె పేరు మీద ట్రస్టులు వేసి ఈ ప్రజలకు ఈ గ్రామ ప్రజలకు 30 సంవత్సరాల నుంచి నన్ను రాజకీయంగా కానీ మంచి విధంగా కానీ చూస్తా ఉన్నారు. కాబట్టి ఒక సేవ చేయాలనే దృక్పథంతో ముందుకొచ్చి ఈరోజు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ ట్రస్ట్ ద్వారా నా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక వాటర్ క్యాన్ ప్రతిరోజు ఇస్తాం. అది నెలకి 20-30 వేలు ఖర్చు అయినా నా కొడుకు బిడ్డ భరించుకుంటామని చెప్పిండు. తప్పకుండా వాళ్ళ కోరిక మేరకు మరి ఇక్కడ మన సోదరుడు వీరన్న ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది కాబట్టి మళ్ళీ వేరే వాటర్ ప్లాంట్ పెడితే తనకు ఇబ్బంది దానికి వీరన్నతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి మనిషికి కావాల్సింది గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంత ముఖ్యం. అలాంటి ముఖ్యమైన సాధన నీరును మన గ్రామ ప్రజలకు అందిస్తున్నటువంటి శుద్ధమైన నీరు అందిస్తున్నట్టు కాకినాడకు ముఖ్యమంత్రి ప్రసాద్ శ్రీ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ చక్కని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్ ఎంతింతై పొడుడింతై అన్నట్టుగా ఇంకా వృద్ధిలోకి రాకుండా ఉంది. ఎందుకంటే ఈ వేదిక ద్వారా చాలా మంది లక్షల రూపాయలు విరాళాలు కూడా ప్రకటించారు. చక్కని కార్యక్రమానికి చేయూతనిచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకత్వం ఉంది. మంచి దాతలు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. డాక్టర్సు, వ్యాపారస్తులు, నరసింహారెడ్డి గారు లాంటి గ్రానైట్ వ్యాపారస్తులు, రాజేందర్ రెడ్డి గారు లాంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ఇంకా చాలా మంది దాతలు, తిరుమల రెడ్డి గారి లాంటి క్లాస్ 1 కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే అనసూయమ్మ గారు అనే వ్యక్తి అందరికీ తలలో నాలుకలాగా ఉండే వ్యక్తి. అందరికీ ఇప్పుడు వారి వంశస్థులు చెప్పారు, అన్నపూర్ణగా పేరొందినటువంటి గొప్ప వ్యక్తి. ఆ మహోన్నత వ్యక్తి యొక్క పేరు చిరస్థాయిగా ఉండడానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి సర్పంచ్గా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మన దైనందిన జీవితంలో ఆరోగ్యం ముఖ్యం నీరు. ఇలాంటి నీటిని ఫస్ట్ గుర్తించి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ను వారి యొక్క ఉన్న ఊరికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో వారి మనవరాలైన హరిప్రసాద్ గారి బిడ్డ అల్లుడు ఈ పూనుకోవడం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ గ్రామానికి అభివృద్ధి చేయగలుగుతారని వారికి ఆ సత్తా ఉందని. ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు వారు హరిప్రసాద్ గారు ఎన్నో సేవలు చేశారు. ఈ ఊరిని మర్చిపోకుండా ఈ ఊరిని అంటిపెట్టుకొని ఈ ఊరికి సేవ చేయడం గొప్ప విషయం. ఎవరెక్కడ ఎంత ఎదిగినా కూడా ఎక్కడ ఉంటారు, కానీ ఊరిని మర్చిపోవడం అనేది చాలా మంది చేస్తుంటారు. అలా కాకుండా ఆ కోవలోకి వచ్చి మమ్మల్ని అందరి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకోవడానికి చేసినటువంటి వారికి మరి థ్యాంక్స్ చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు